కాంగ్రెస్ నాయకులు ఎవరైనా సరే ఆ పార్టీలో ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ ఇలాంటి భావజాలంతోనే ఉంటారు. రాజకీయాలు, సిద్ధాంతాలు ఇవి కాదు, విద్వేషాలు, కుతంత్రాలు ఇవి మాత్రమే వాళ్ళ నైజం. ఈవెన్ ఖర్గే కూడా ఒకానొక దశలో ఏం మాట్లాడారు అనేది మీరు వింటే మీరు నిశ్చేష్టులైపోతారు. అంత స్థాయిలో ముస్లింలను రెచ్చగొడుతూ ఓటు బ్యాంకుగా మలుచుకోవడానికి తెగ ఆరాటపడుతున్నటువంటి ఓ సందర్భంలో బయటకు వచ్చినటువంటి వీడియో ఇది. ఓల్డ్ వీడియో అయినప్పటికీ దీని కాంటెక్స్ట్ అనేది వాళ్ళ యొక్క సిద్ధాంతంలో భాగమైపోయింది. కాబట్టి ఇక్కడ ఆలోచించాలి, ముస్లింలు కూడా ఆలోచించాలి. మిమ్మల్ని ఎవరు రెచ్చగొడుతున్నారు? ఎందుకు రెచ్చగొడుతున్నారు? హిందువుల పట్ల మీకెందుకు ద్వేషాన్ని పెంచుతున్నారు? లేదా హిందుత్వ పార్టీలు అని చెప్పుకునే బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థల మీద మీకెందుకు విషాన్ని నూరిపోస్తున్నారు? అవి ఎప్పుడైనా డైరెక్ట్గా మిమ్మల్ని అన్యాయానికి గురి చేశాయా? హిందువులు ఎప్పుడైనా డైరెక్ట్గా మీకు వచ్చి ఎగనిస్ట్గా మాట్లాడారా? హిందువులు ఎప్పుడైనా సరే మీ మతాల్లో ఉన్న వాళ్ళని ఎవరైనా మతాలు మార్చారా? ఒకసారి ఆలోచించండి. వీళ్ళు ఎందుకు ఇలా రెచ్చగొడుతున్నారు? మీరు అలా రెచ్చిపోతే తద్వారా వచ్చేటటువంటి పరిస్థితుల ద్వారా వీళ్ళు పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. కేసులు మీకు, ఫ్రూట్స్ వాళ్ళకి, లాసులు మీకు, బెనిఫిట్స్ వాళ్ళకి. ఇదే జరుగుద్ది. ఒకసారి ఖర్గే ఒకానొక సందర్భంలో మాట్లాడిన మాటల్ని చూద్దాం. अगर कोई इस जहरीला सांप आपके सामने से गुजर रहा है और आप नमाज भी पढ़ रहे हैं, नमाज तोड़ के उस जहरीली सांप को मारना, ये कुरान में कहा है। और मैं यही कहूंगा, आपका नमाज तोड़ना है तो परवाह नहीं, ये जहरीला सांप है आरएसएस और बीजेपी, इसको अगर आप नहीं मारेंगे आप कभी बचेंगे नहीं। इसीलिए भाइयों, तो आप मेरे को जल्दी अगर విన్నారు కదా, ఆ మాటల్లో రాజకీయ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయా? లేదు కదా, రెచ్చగొట్టే ధోరణి కనిపిస్తోందిగా. విషపూరితమైనటువంటి పాముని చంపాలని ఎలాగైతే ఖురాన్ చెబుతోందో, అదేవిధంగా అంతే విషాన్ని కలిగి ఉన్న విషపూరిత పాములు లాంటి వ్యక్తులైనటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళని కూడా చంపండి, మారో అని చెప్తున్నారు. చంపండి, మారో అంటే కొట్టండి, ఏదైనా సరే దాడికి ప్రేరేపించే విధంగా. ఇప్పుడు వీళ్ళు దీన్ని వేరే విధంగా కవర్ చేసుకోవచ్చు, కానీ ఇంటెన్షన్ ఏంటి? ఏం క్రియేట్ చేస్తున్నారు అక్కడ? ఎవరు ఇప్పుడు విషయాన్ని నూరిపోస్తుంది? ఎవరు? ముస్లింలకు హిందూ మతం మీద ద్వేషాన్ని పెంచి పోషిస్తూ 80 సంవత్సరాలుగా ఈ విధంగానే మత కలహాలు సృష్టిస్తూ వచ్చింది కాంగ్రెస్ ఆడిన ఈ డర్టీ గేమ్ వలన ముస్లింలు భారత నాగరిక సమాజంలో భాగమయ్యే ప్రయత్నం చేయకుండా మరింత మతమౌఢ్యంలోకి నెట్టివేయబడ్డారు. ముస్లింలు అంటే హిందూ మతాన్ని, తోటి హిందువులను, హిందువుల ఆచారాలను గుడ్డిగా అవమానించాల్సిందే. ఆ రీతిలో కాంగ్రెస్ చేసిన విష ప్రచారం వలన స్వతంత్ర భారతదేశం కొన్ని వందల మత ఘర్షణలకు గురవాల్సి వచ్చింది. కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తి నష్టం చవిచూడాల్సి వచ్చింది. కొన్ని వేల మంది దేశ ప్రజల ప్రాణాల్ని కోల్పోవలసి వచ్చింది. భిన్నత్వంలో ఏకత్వం అనే భారత సమాజపు మూల సూత్రానికి కాంగ్రెస్ అత్యంత ప్రమాదకరం అంటూ చైతన్య కోరపాటి గారు దీనికి ఒక రైటప్ ఇచ్చారన్నమాట. ఆలోచించండి ఒకసారి.